సామెతల గ్రంథము 15వ అధ్యాయము 15th చాప్టర్ 17th వర్స్. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము. పగవాని ఇంట క్రొవ్విన ఎద్దు మాంసము తినుట కంటే ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు. ప్రియులారా, దేవుడు ఇక్కడ అనేకమైన విషయాలను ఈ సందర్భం ద్వారా మనకు తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నారు. మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే, జాగ్రత్తగా ధ్యానించినట్లయితే పగవాని ఇంట అంటున్నారు. ఇంతకీ పగవాడు ఎవరు? పగవాడు ఎవరింతకి అనగానే మరి మనం పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 8వ వచనం మనం జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక మనకు అర్థమవుతుంది. ఏమని? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి, మీ విరోధి అయిన అపవాది ఎవనిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడు. అంటే ఎవరు పగవాడు ఇంతకి అనగానే పంపు దగ్గర లేదంటే ఇంటి పక్కన ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డ్రైనేజీ వాటర్ మన ఇంట్లోకి వస్తే వాళ్ళ మీద గొడవ పెట్టుకొని వాళ్ళని పగవారుగా ఫీల్ అవటం కాదు. పంపుల దగ్గర బిందులు మారినప్పుడు వాళ్ళని పగవారుగా ఫీల్ అవటం కాదు. నువ్వు బస్సు ఎక్కాలనుకున్నావు, అక్కడ నీ కర్చీఫ్ వేసావు, నీ కర్చీఫ్ తీసి కింద పడేసి నేలతో తొక్కేసి అతను కూర్చున్నారు. అతను నీకు పగవాడు కాదు. ఎందుకంటే మీ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తిని అవ్వచ్చు, పంపు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని అవ్వచ్చు, బస్సులో ఉన్న వ్యక్తిని అవ్వచ్చు, వీరందరినీ కూడా గొడవకి రేపింది ఎవరో తెలుసా? అదిగో మీ విరోధి, మన విరోధి అయినటువంటి అపవాది. వీరందరూ కూడా వాడి చేత ప్రేరేపించబడుతున్నటువంటి వారే తప్ప, వాడి యొక్క ఉచ్చులలో చిక్కుకొని కోపానికి గురై నీ మీదకి గొడవకి వచ్చిన వారే తప్ప వారు మన శత్రువులు కారు. మన శత్రువులు ఎవరు ఇంటికి అనగానే ఆకాశ మండలమందున దురాత్మల సమూహములో. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే కనుక ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయం మనం చూద్దాం. మనం 12వ వచనం మనం చూస్తే, ఏలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు. మనం పోరాడేది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోనూ మనం పోరాడుచున్నాము. అంతేగాని శరీరాన్ని ధరించుకున్నటువంటి ఇగో నీ చుట్టూ మన చుట్టూ ఉన్నటువంటి మనుషులతో మన పోరాటము కాదు. కనుక ఎవరు మనకి పగవాడు అనగానే ఇదిగో అపవాది. అందుకే యోహాను సువార్త 8:44 కూడా మనం గమనించవచ్చు. మీరు మీ తండ్రి యగు అపవాది పిల్లలు, అపవాది సంబంధులు. దేనికి అనగానే వాని యొక్క దురాశలు మీరు నెరవేర్చకోరుచున్నారు. దురాశ, నీది కానటువంటి స్థానాన్ని కోరుకోవటం దురాశ, నీది కానటువంటి వస్తువులను కోరుకోవటం దురాశ, నీకు కానటువంటి మనుషులను కోరుకోవటం దురాశ, నీకు సంబంధించినటువంటి వాటిని దేనినైనా నువ్వు కోరుకొని దాని నిమిత్తం ప్రయాసపడటమే దురాశ. ఇక దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపం పరిపక్వై మరణమును కనును. కనుక మనం దురాశ కలిగి మనం జీవిస్తే ఎక్కడికి వెళ్తామంటే నరకానికి మనం వెళ్ళిపోతాం. కనుక నరకానికి అర్హుడైనటువంటి ఆ సాతానుడు మనల్ని కూడా నరకానికి తీసుకెళ్ళటానికి మనలో ఎన్నో దురాశల్ని కలిగిస్తూ ఉంటాడు. రకరకాల దురాశలు నీ యొక్క స్థాయికి మించినటువంటి వస్తువులను కొనేలాగా నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీ యొక్క స్థాయికి మించినటువంటి ధనాన్ని సంపాదించడం కొరకు నిన్ను ప్రేరేపిస్తూ ఉంటాడు. నీకు సంబంధించినటువంటివన్నీ కూడా నీకే కావాలి. ఇగో వాడికి ఉంది, నీకెందుకు లేదు, ఆమెకు ఉంది, నీకెందుకు లేదు, ఆఖరికి వీడికి కూడా ఉంది, నీకెందుకు లేదని మనలో అనేకమైనటువంటి ఆశల రూపంలో దురాశలను రేకెత్తిస్తూ ఉంటాడు. అందుకే ఎంత ఉన్నతంగా కనిపించినా, ఎంత గొప్పగా కనిపించినా, ఎంత రిచ్గా కనిపించినా అపవాదికి సంబంధించినటువంటి వాడి ఇంట్లో అనగా అపవాదిని ఆరాధిస్తూ, అనగా అపవాదికి సంబంధించిన వాటిని ఆరాధిస్తూ అపవాది యొక్క
ఉద్దేశాల లక్ష్యంగా బ్రతికేవారు మన చుట్టుపక్కల కొంతమంది మనకు కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు. అలాంటి వారయ్యా అంటే ఎదుటి వారిని క్షమించాలి అనే మనస్తత్వం వారికి ఉండదు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించాలనే మనస్తత్వం వారికి ఉండదు. ఏది ఏమైనా కానీ నేను అనుకున్నది నెగ్గాలి, ఏది ఏమనుకున్నా కానీ నేను అనుకున్నది జరగాలి అనే ఒక పంతంతో ఉంటారండి కొంతమంది. అలాంటి వారి ఇంట్లో నువ్వు గొప్పగా బ్రతకటం కంటే, గొప్పగా ఆతిథ్యం స్వీకరించటం కంటే, ప్రేమ గల చోట, ప్రేమ అనగా ఎవరు? దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమై ఉన్నారు. మనం యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం అంతా మనం గమనించవచ్చు. దేవుడు ప్రేమాస్వరూపి, ఆయన ప్రేమై ఉన్నారు. 8వ వచనం. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం జాగ్రత్తగా ధ్యానించినట్లయితే దేవుడు ఉన్న చోట మనం తక్కువ స్థితిలో ఉన్నట్టుగా కనిపించితే కానీ అక్కడ ఉండటమే మేలు మనకి. ఎందుకంటే ఇక్కడ తగ్గించే మనస్తత్వం మనం ఉండొచ్చేమో కానీ నిత్య జీవాన్ని మనం పొందుకుంటాము. ఈ దేహముతో ప్రభువుని స్తుతిస్తూ, ఈ దేహంతో దేవుణ్ణి ఆరాధిస్తూ, ఆత్మతోను సత్యముతో ఆయన ఆరాధిస్తూ, ప్రతి క్షణం కూడా ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఏది ఏమైనా కూడా దేవుని చిత్తమే నెరవేరాలని ఆశ కలిగి జీవించే వారింటికి వెళ్తే, వాళ్ళ ఇంట్లో తినటానికి ఏమీ లేకపోయినా కానీ, వారింట్లో కూర్చోడానికి సోఫాలు లేకపోయినా కానీ, వారింట్లో ఏసీ లేకపోయినా కానీ, వారింట్లో సెక్యూరిటీ గార్డ్స్ లేకపోయినా కానీ, వారి ఇంట్లో నీకు కావలసినటువంటి సదుపాయాలు లేకపోయినా కానీ, నీవు వారి దగ్గర ఉన్నావంటే కనుక అనేకమైనటువంటి అనుభవ జ్ఞానం నేర్చుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందే విధంగా మనం ఉండొచ్చు. కనుక మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ ఉదయకాల సమయమున శ్రేష్టమైన దాన్ని ఎన్నుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. శ్రేష్టమైనవి వస్తువుల్లో కాదు, విశ్వాసంలో వెతకాలి. శ్రేష్టమైనవి పదార్థాలలో కాదు, పరిశుద్ధతలో వెతకాలి. శ్రేష్టమైనవి ఇచ్చే ఆతిథ్యంలో కాదు, దేవుని ఆశీర్వాదాలలో వెతకాలి. కనుక ప్రతి ఒక్కరూ కూడా మేలైన దాని కొరకు మనం వెతికి, సమాధానమును వెతికి వెంటాడి మనం దాన్ని వెనక వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన మా తండ్రి, పరిశుద్ధ మహోన్నత, అనేకమైన విషయాలు మాకు తెలియజేస్తూ మీ చిత్త ప్రకారం నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు తండ్రి. అందుని బట్టి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రభా, మీకు మహిమకరంగా తండ్రి మేమందరం బ్రతకటానికి ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్స్ ద్వారా తండ్రి మాకు అనేకమైన విషయాలు తెలియజేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యల్లో కృంగిపోతున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి పట్ల తండ్రి మీ ప్రేమ చూపించి నడిపించండి తండ్రి. మీ కొరకు బ్రతకటానికి అనేకమైన అవకాశాలు అందించండి. కృంగిన వారి హృదయాన్ని మా తండ్రి లేవనెత్తండి, స్థిరపరచండి. ప్రభు, ఈ యొక్క పరిచర్యకు, జేసీ చర్చ్ పరిచర్యకు మా తండ్రి ఎంతమంది అయితే ఆర్థికంగా సహకారంగా నిలబడుతున్నారు తండ్రి, వారిని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి అందరికీ మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. దేవా మహోన్నత ప్రభు, మీ కొరకు ఇంకా తండ్రి నమ్మకంగా యథార్థంగా బ్రతకటానికి ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి అవకాశాలు మీ యొక్క చిత్త ప్రకారంగా అందించినట్లుగా తండ్రి ఈ పరిచర్యను ప్రభు బహుబలంగా వాడుకోండి, నడిపించండి, సహాయం చేయండి తండ్రి. అదేవిధంగా తండ్రి నమ్మకంగా యథార్థంగా పరిచయం చేసే సేవకులను, వారి కుటుంబాలను కూడా మా తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. మీకు మహిమకరంగా తండ్రి ఇంకా ఎన్నో విషయాల ప్రభు వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి తండ్రి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ప్రతి ఒక్కటి కూడా తండ్రి మీ చిత్త ప్రకారంగా జరిగించమని వేడుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ యొక్క ప్రార్థనను అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.